ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే హోమ్ని ప్రజెన్స్ అంటారు, అంటే సర్వవ్యాప్తి అంటే ఏంటి? ఇది కొంచెం చాలా క్లారిటీగా తెలియాలి. ఈ క్లారిటీ చాలామందికి లేకే బహుదేవత ఆరాధన వైపుకి తిరిగిపోయారు. సర్వవ్యాప్తి అంటే సర్వవ్యాప్తి వేరు, సర్వాంతర్యామి వేరు. సర్వవ్యాప్తి అని బైబిల్ చెప్పింది తప్ప దేవుడు సర్వాంతర్యామి అని చెప్పలేదు. అంటే ఏంటని నన్ను సీరియస్గా చూడకండి. సర్వవ్యాప్తి అంటే వీటన్నిటి మీద ఆవహించున్నవాడు. ఆవహించడం అంటే తెలుసుగా, కోడి గుడ్లను బిడ్డల్ని తన రెక్కల కిందకి ఎలాగైతే తెచ్చుకుని అన్నిటి మీద ఇలా ఆవహించుంటుందో, దేవుడు కూడా అనంతమైన విశ్వాన్ని లేదా ఈ లోకాల్ని లేదా ఈ ఆకాశాల్ని తనలో ఇముడ్చుకుని ఉన్నాడు అన్నమాట. అంటే ఇంత విశ్వం మీద, ఇంత పదార్థం మీద, ఇంత ఆకాశం మీద ఆయన ఆవహించున్నాడంటే వ్యాప్తి చెందున్నాడు. సర్వవ్యాప్తే కానీ సర్వాంతర్యామి కాదు. అంటే సర్వాంతర్యం అంటే ఏంటి? సర్వాంతర్యం అంటే ఏంటంటే అన్నిట్లో దేవుడు ఉంటాడు. అన్నిట్లో అంటే ఈ టేబుల్లో ఉంటాడు, ఈ సొక్కాలో ఉంటాడు, ఈ వాచ్లో ఉంటాడు, ఈ స్తంభంలో ఉంటాడు, ఈ క్లాత్లో ఉంటాడు. అంటే అన్నిట్లో దేవుడు ఉంటే ఏమని అర్థం చేసుకున్నా తెలుసా? ఇంకెలాగూ అన్నిట్లో దేవుడు ఉంటాడు కనుక దీన్నే ఏం చేశారు చెప్పండి? దేవుడిని చేశారు. దీన్ని ఏం చేశారు చెప్పండి? దేవుడిని చేశారు. అంటే వస్తువులకి, ఆకారాలకి ఎందుకు మొక్కుతానంటే దేవుడు సర్వాంతర్యం అంటే అన్నిట్లో దేవుడు ఉంటాడు. ఆయన లేనిది ఏది లేదు కనుక అన్నిట్లో దేవుడు ఉంటాడు కనుక స్తంభాన్ని మొక్కినా తప్పలేదు, టేబుల్ని మొక్కినా తప్పలేదు, రోడ్డు మీద రాయిని మొక్కినా తప్పలేదు, చెట్టుని మొక్కినా తప్పలేదు, దేన్ని మొక్కినా తప్పలేదని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ సర్వాంతర్యం అనుకుంటే దేవుడు సర్వాంతర్యమే కాదు, సర్వవ్యాప్తి. కొంచెం జాగ్రత్తగా వినండి, కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. ఏమని బైబిల్ సెలవిస్తుందో ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథం త్వరగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టడుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? మీరు నాకు నివాస స్థానముగా కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చున్నాడు. ఎంత బాగుందండి ఆ మాట. ఈ సైన్స్ క్వశ్చన్స్ రేజ్ చేయక మునిపే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఏమని చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? వీలైతే ఒక స్పేస్ ఇమేజ్, అంటే మొత్తం బిగ్ పిక్చర్లో ఉండే ఒక స్పేస్ ఇమేజ్ ఏమంటుంది డౌన్లోడ్ చేయి. నేను అడుగుతున్నాను, ఆకాశం నా సింహాసనం అనగానే మేము జనరల్గా అడుగుతున్నాను, చెప్పండి ఇది ఏంటి? ఇది చర్చ అనకండి, ఏంటి చెప్పండి? భూమి. ఈ భూమిని అడుగుతాను, ఇది భూమి అయితే ఆకాశం ఏది? అంటే దేవుడు ఎక్కడ సింహాసనం వేసి కూర్చున్నాడు? మీ బొంద. అందుకే నేను చెప్తున్నాను, ఓ పట్టాన్న ఈ దేవుడు ఏంటో మనకు అర్థం కాలేదు. అక్కడి వరకు ఎందుకు? బైబిల్లో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆకాశాన్ని కూర్చున్న ఉనికి కూడా మనకు సరిగా తెలియదు. ఇంకా రాస్తూ ఆయన ఆకాశాన్ని సింహాసనం వేసుకున్నాడట. అంటే ఆకాశం సింహాసనం వేసుకున్నట్టే అంగారకుడి మీద వేసుకున్నాడా? చంద్రుడి మీద వేసుకున్నాడా? నక్షత్రాల మీద వేసుకున్నాడా? ఆయన ఆకాశం సింహాసనం వేసాడంటే ఎక్కడ సింహాసనం వేసాడు ఆయన? ఇది అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కాస్త థియలాజికల్ సబ్జెక్ట్స్ ఎవరైతే లాజికల్గా వింటారో వాళ్ళకి అర్థమవుద్ది ఈరోజు చెప్పేది. ఏం చెప్తున్నాడు? ఇంకేం చెప్తున్నాడు? యెరెమీయా గ్రంథం త్వరగానే ముగిద్దాం. యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి ఒకసారి. యెరెమీయా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాలు. నేను సమీపము నుండి దేవుణ్ణి మాత్రమేనా, దూరము నుండి దేవుణ్ణి కానా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగోగలవాడు ఎవడైనను కలడా? నేను భూమి ఆకాశము అంతటా నున్నవాడని కాదా? భూమి చెప్పండి, భూమి
ఆకాశములు. ఒక్క ఆకాశం ఉందా? ఆకాశములు ఉన్నాయా? చెప్పండి. మీరు యూట్యూబ్లో కొడతారా, గూగుల్లో కొడతారా, కొట్టి అడగండి. ఇప్పటికీ సైన్స్ దగ్గర లేని సమాధానం ఏంటి చెప్పిన, విశ్వపు అంచు ఎలా ఉంటుందో ఇప్పటికీ సైన్స్ దగ్గర సరైన ఆన్సర్ లేదు. అందుకే విశ్వంలో ట్రావెల్ చేస్తే అంచుకి ఎక్కడికన్నా వెళ్తామంటే వెళ్ళం, ఎప్పటికీ వెళ్ళం. మరి వెళ్ళకపోతే ఏమవుతుందంటే విశ్వంతో ఉండే ప్రమాదం ఏంటంటే స్పేస్లో ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అదొక థియరీ ఉంది, ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అలాగే తిరిగి అక్కడికి వస్తామంట. అది ఎలాగండి అని మీరంటే ఒక విషయం చెప్తాము. సముద్రం ఒడ్డుకి వెళ్ళి, ఇప్పుడు వెళ్ళకండి, సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఎలా చూసి సముద్రం అలా చూస్తే ఒక అంచు కనబడుతుంది మీకు. అలా అంచు ఉందనుకుంటాం కానీ అంచు ఉండదు, అంచు అలా కనబడుతుంది. ఆ అంచు మీద నుంచి మీరు ట్రావెల్ చేసి అలాగంటే మీరు ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతే అటువైపు ఒక ఒడ్డు వస్తుంది. మళ్ళీ అలా ప్రయాణం చేసి మళ్ళీ అలా తిరిగి వస్తే మళ్ళీ ఎక్కడ ట్రావెల్ చేసావో చెప్పండి, అక్కడికి వస్తావు. దాన్ని భూమి సర్కిల్ మనకు అన్నారుగా రౌండ్లో ఉంది కనుక ఎక్కడ ట్రావెల్ చేసామో అక్కడ. అందుకే విశ్వపు అంచును చూద్దామని ఎంత ప్రయాణం చేసినా బండి అంట చెప్పండి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అక్కడికి వస్తుంది. కానీ తిరిగి వచ్చేద్దాం అనుకుంటుంది, అనుకునే మన టైం లైన్లో లేదు. ఇది ఒక థియరీ అలా ఉందని. మరికొంతమంది ఏమన్నారంటే అది సదునుగా అంటే అది ఫ్లాట్గా ఉంది కనుక దానిలో ట్రావెల్ చేసినా మళ్ళీ ఎలాగెళ్ళి ఎండ్ అవుతాం ఎప్పటికీ తెలియదట. బైబిల్లో ఊరకే కొన్ని పదాలు మనకు కనబడుతున్నట్టు మనకు అనిపిస్తే కానీ దాన్ని సైన్స్ టెంపర్లోకి తీసుకొచ్చి దాన్ని ఆలోచిస్తే మన ఊహలకు కూడా దేవుని యొక్క ఉనికి మనకి అందదు. అందుకే ఆయన అంటున్నాడు 24వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను కనబడకుండా రహస్య స్థలముల్లో నాకు కనబడకుండా దాగున్న వాడు ఎవడు, నేను ఆకాశముల అంతటా నున్నవాడుని కదా. అంటే ఇప్పుడు చెప్పండి, అంతటా ఉన్నాడా, అన్నిట్లో ఉన్నాడు చెప్పాలి. తనను తాను ఏమని బయలుపరుచుకుంటూ సర్వాంతర్యామి కాదు చెప్పండి, సర్వవ్యాప్తి. అంటే ఆయన అంతటా బాగునండి అంతటా వ్యాపించున్నాడు తప్ప అన్నిట్లో లేడు. అదే రాస్తున్నాడు చూడండి, నాకు కనబడకుండా దాక్కునగలవాడెవడు, నేను అంతటా ఉన్నవాడిని కదా. అంటే ఈయన ఇక్కడ ఉంటాడు, బాగా వినండి, అక్కడ ఉంటాడు, ఇంకా వినండి, మరొక ఆకాశంలో ఉంటాడు, ఇంకా వినండి, పాతాళంలో కూడా తన ఉనికిని చూపించగలడు, ఇంకా వినండి, సముద్ర గర్భంలో చూపించగలడు. నువ్వు ఎక్కడికి ఎక్కిపోయినా, పక్కన నక్షత్రాల వైపు పోయినా, గ్రహాల వైపు పోయినా, నీటి స్థలపు జాడల లేని ఎంత స్పేస్లో ఏ మెటీరియల్ దగ్గరికి మనం పోయినా అక్కడ ఆయన ఉంటాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి, అక్కడ ఉంటాడు, ఇందులో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంతటా ఉంటాడంటే అంతటా ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతటా ఉన్నప్పుడు మరి ఎందుకు కనబట్టలేదు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మరి అంతటంటే ఇప్పుడు దేవుడు పక్కన ఉన్నాడా? ఉన్నాడు. నా పక్కన ఉన్నాడా? ఉన్నాడు. మీ పక్కన ఉన్నాడా? ఉన్నాడు. నక్షత్రాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు? ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. ఆయన ప్రజెన్స్ అన్నిటి దగ్గర ఉంది. ఆయన ప్రజెన్స్ అన్నిటి దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు కనబట్టలేదు? ఇంతకన్నా డీప్గా వెళ్ళకూడదు అనుకుంటున్నాను, ఎండ ఎక్కువ ఉంది. మరి అన్నిటి దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు కనబట్టలేదంటే ఆయన ఉంటాడు. అంటే ఆయన ప్రజెన్స్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది ఇక్కడే మనకు తెలుసు. కానీ దేవుడు ఏంటి చెప్పినా, ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. ఇప్పుడు మనకు డే నైట్ అయ్యే దేశాలు ఉన్నాయి, అమెరికా, అక్కడ ఏం జరుగుతుందంటే వన్ టైం లైన్లో ఎక్కడేం జరుగుతుందో అన్నీ ఆయన తెలుసు. అలా ఎలా నీకు తెలుస్తుందంటే ప్రజెన్స్, హోమ్ని ప్రజెన్స్. అంటే ఆయన అంతటంటే మనకి మెటీరియల్ పొడవు ఎత్తు ఎడలుపు మనం 360 డిగ్రీలో చూస్తున్నాం, 3 డైమెన్షన్లో చూస్తున్నాం. మన ప్రజెన్స్ ఇక్కడే ఉంది కనుక మనం ఇలా చూడగలం. దేవుడు 3 డైమెన్షన్లు అంటే మనం అనుకున్న ఈ 360 డిగ్రీల యాంగిల్లో ఆయన లేడు కనుక మనం ఈ యాంగిల్లో ఉన్నాం కనుక ఈ పొజిషన్లోనే మనం చూడగలం. కానీ దేవుడు ఇక్కడే లేడు. ఆయన యొక్క ఉనికి, ఆయన పర్సనాలిటీ అంతటా వ్యాపించిందంటే మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆకాశం పైన ఆయన లేడు కానీ ఆకాశమే ఆయన లోన ఉంది. ఇంకా బాగున్నాడు. గ్రహాలు పైన ఆయన లేడు కానీ గ్రహాలే ఆయనలో ఉన్నాయి.
మనుషులు పైన ఆయన లేడు కానీ మనుషులే చెప్పండి ఆయన ప్రజెన్స్లో ఉన్నారు. అందుకే పౌలు ఎథెన్స్లో ప్రసంగం చేస్తే ఏమంటాడంటే, ఆయన యందు చలించుచున్నాము, ఆ మాట మర్చిపోకండి, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు చెప్పండి ఉనికి కలుగును. అంటే దాని అర్థం ఏంటి? ఆయనలో ఉన్నాం. ఆకాశం ఆయనలో ఉంది, విశ్వం ఆయనలో ఉంది, గ్రహాలు ఆయనలో ఉన్నాయి, మనుషులు ఆయనలో ఉన్నాయి, ఎగిరే పక్షులు అన్నీ ఆయనలో ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు అన్నీ ఆయనలో ఉంటే ఆయన ఎంత ఉంటాడు? మీరెవరో భీముడు రాముడు అన్నట్టు ఊహించుకోకండి. మీకు ఒకటి చెబుతూ ఒకటి అర్థమవుతుంది, ఎట్లా సార్ ఇలాగా అంటే దాన్ని అంచనా వేయలేము, ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. అంటే మొత్తం మీద ఆయన పర్సనాలిటీ అందదు. అందుకే దేవుడు అప్పుడప్పుడు సొలొమోనుతో మాట్లాడినప్పుడు కూడా ఏమన్నాడు ఒకసారి చూడండి. మనకు తెలిసిన వచనాలే ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం, త్వరగా ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిత్యముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు కూడా సహితము నిన్ను పట్టజాలవు, నువ్వు కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును ఆకాశ చెప్పండి మహాకాశములు కూడా ఆయన పట్టజాలం. అంటే దేవుడు అంతా ఉన్నాడు, అన్నిటిపైన ఉన్నాడు, అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయనలో ఉన్నాయి కనుక అపోస్తులు కూడా ఏమన్నారంటే, ఆయనలో మనం బతుకుతున్నాం, ఆయన యందు మనం చలించున్నాం. ఆయన ఎట్లా ఉన్నాడంటే సర్వవ్యాప్తిగా కాకుండా, క్షమించండి, సర్వాంతర్యామిగా కాకుండా సర్వవ్యాప్తిగా ఉన్నాడు. మాట్లాడితే పదే పదే మనకు కనబడుతుంది బైబిల్ చెప్పిన అంటే మహా ఆకాశములో కూడా ఆయన్ని చెప్పండి పట్టజాలవు. ఆకాశం అంటున్నాడా, ఆకాశాలు అంటున్నాడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎన్ని ఆకాశాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం? చెప్పండి, ఎన్ని ఆకాశాలు చెప్పండి, త్వరగా చెప్పండి. 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళం. మీ బొంద ఆ పిక్చర్ చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి చూద్దాం. మహా ఆకాశాలు అనగానే ఆకాశాలు వేరు. ఈ మాట ఇప్పుడు బండ గుర్తు పెట్టుకోండి. ఇన్ని రోజులు మనం డిస్కషన్ చేయలేదు కానీ ఒకసారి మీరు డిస్కషన్లోకి రండి. ఆకాశాలు వేరు, లోకాలు వేరు. మీకు కనబడుతుందా? కనబడిపోతే ఇంటికి వెళ్ళి మొబైల్లో చూడండి, కనబడుతుందిగా. ఈ మొదటి బాగుండండి, ఆకాశాన్ని ఎలా విడదీస్తారంటే బైబిల్ నేరేటివ్, ఇది బైబిల్ ఇస్తున్న పిక్చర్ అది. ఈ మొదట మనకు కనబడుతుంది చూస్తారా, ఫస్ట్ మనకు కనబడుతుంది ఫస్ట్ హెవెన్ అంటే ఆకాశం అంటారు. ది ఫస్ట్ హెవెన్ ఏదైతే మనకు కనబడుతుందో ఇది అంటే ఎగురుతున్నాయి చూడండి పక్షులు, చెట్లు, భూమి, సముద్రము, ఇదంతా దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు కనబడుతుంది ఈ చెట్లు, ఈ పక్షులు, ఈ సముద్రాలు, ఈ గుట్టలు, ఈ కనబడుతున్న ఈ వాతావరణాన్ని బైబిల్ సెన్స్లో ఏమంటారంటే మొదట ఆకాశం అంటారు. నా మాటలు అర్థమవుతుంది. ఇది మొదట ఆకాశం. రెండో ఆకాశం అనగానే రెండోది కనబడుతుంది చూడండి, ది సెకండ్ హెవెన్ అని మనకు కనబడుతుందా? అక్కడ మనకు కనబడుతున్నవి స్టార్ స్పేస్ మనకు కనబడుతుంది చూడండి. అంటే నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, సౌర వ్యవస్థను దాటిన అనేక వ్యవస్థలు మనకు కనబడుతున్నాయి, గెలాక్సీల గుంపు మనకు కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే బైబిల్ నేరేటివ్లో థియలాజికల్గా దీన్ని సెకండ్ హెవెన్ అంటే రెండవ ఆకాశం. ఇది మొదట ఆకాశం చెప్పండి, రెండో ఆకాశం. ఇప్పుడు అది చూడండి, ది థర్డ్ హెవెన్ అంటే ఇది మూడో ఆకాశం. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. దేవుడు ఎక్కడున్నాడు? ఈ స్పేస్లో లేడు. అంటే మనకు కనబడుతున్న ఈ చెట్లలో, పొట్లలో, ఈ గుట్టల్లో, ఈ సముద్రాల్లో, ఈ మనుషుల దగ్గర లేడు, కానీ ఆయన ప్రజెన్స్ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయి? అర్థమైనా అర్థమైనట్టే. ఎండ ఎక్కువైపోతుంది కదా. ఇక్కడ ఉన్నాడు ఆయన, అంటే ఆయన ప్రజెన్స్ ఉంది, కానీ వ్యక్తిత్వంగా ఇక్కడ లేడు. అంటే వ్యక్తిగా, అంటే ఆయన ఎలా చూసేద్దామంటే, అంటే ఆయన ప్రజెన్స్ ఉంది కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా చూద్దామంటే ఈ కెమెరాని చూసినట్టు ఈ టేబుల్ ఎలా చూడలేము ఆయన. ఎందుకంటే ఆయన ఉనికి పూర్తిగా ఎక్కడ లేదు. ఆయన ప్రజెన్స్ అంటే ఆయన ఉనికి ఇక్కడ మనకి వ్యాపించి ఉంది, కానీ ఆయన ప్రకంపనలు ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి, కానీ ఆయన యొక్క కమ్యూనికేషన్ మొత్తం వ్యాపించి ఉంది, కానీ ఆయన వ్యక్తిగా ఉనికిగా ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు, రెండో ఆకాశంలో లేడు. ఎక్కడున్నాడంటే మూడో ఆకాశం. అంటే
ఈ సైన్స్కి అన్నది ఏంటి చెప్తున్నా, మన కనబడుతున్న ఈ పరిధిలో లేడు, కనబడుతున్న ఆ విశ్వపు అంచుల్లో లేడు, ఇంకా ఎక్కడ ఉండంటే ఆ కనబడుతున్న స్పేస్ ఆకాశం ఉంది చూసారా, అది కూడా దాటిపోతే మన లాస్ట్ టైం మనం చదివాం మహా ఆకాశం అని చదివాం చూసారా, ఆ మహా ఆకాశం దాన్నే అతి పరిశుద్ధ స్థలం, దాన్నే మహోన్నతమైన స్థలం. అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన ఇలా చూడాలనుకుంటే అక్కడికి వెళ్తే కనబడతాడు. ఆయన కేవలం కనబడకుండా ఆయన ఉన్నాడని ఉనికి తెలియాలంటే జస్ట్ ఇందులో లేఖనాలను బట్టి అబ్జర్వ్ చేస్తే ఆయన కమ్యూనికేషన్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నట్టు, అంటే ఆయన కమ్యూనికేట్ అయ్యేది ఈ రెండిట్లో అవుతాడు. కానీ పూర్తిగా ఆయన చూడాలనుకుంటే ఈ టైం లైన్లో ఉన్నా కనబడ్డు, చెప్పండి, ఈ టైం లైన్లో ఉంటే అసలే కనబడ్డు, ఆ టైం లైన్లో ఉంటే ఆయన వర్క్ అంటే ఆయన హస్త కృత్యములు ఎలా ఉన్నాయో అది చూడగలం తప్ప, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా ఉందో అర్థం చేసుకుని ఒక ఉనికిగా ఒక రెఫరెన్స్గా చూడగలం తప్ప అందులోకి వెళ్తే కానీ ఆయన కనబడ్డు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు బాగుందండి. ఇక్కడేమో మనం ఉన్నాం, బాగున్నాడు. ఇక్కడ ఎవరున్నాం? ఫస్ట్ ఆకాశం ఎక్కడ ఉన్నాం? ఎవరున్నాం? మనం ఉన్నాం. పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చంద్రుడు క్షమించండి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, మనం ఉన్నాం, జీవరాశి ఉంది. మొదట మూడో ఆకాశంలో ఎవరున్నారు? మూడో ఆకాశం అంటే అదే. మూడో ఆకాశం అంటే పాతాళం పెట్టకండి, చాలామంది అలాగే చదివేశారు. మూడో ఆకాశం, ఆకాశం వేరు, లోకం వేరు, గుర్తుపెట్టుకోండి. లోకం వేరు, చెప్పండి, ఆకాశం వేరు. మూడో ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మొదట ఆకాశంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. మరి మధ్యలో ఎవరుంటారు? ఇంకోటి ఉంటుంది, జీవించు. మధ్యలో ఎవరుంటాడో ఎవడుంటాడో ఒకసారి మీరు చూడండి. అలా కొంచెం జూమ్ చేయి, మీకు ఏవో కనబడుతున్నాయి చూడండి. కొమ్ములు వేసుకుని, కళ్ళు వేసుకుని, సెకండ్ కళ్ళు వేసుకుని ఏవో కనబడుతున్నాయి. గబ్బిలాలు కాదు, చెప్పండి, దురాత్మల సమూహం. పౌలు దాన్ని ఎక్స్పోజ్ చేసాడు. ఏమన్నా చెప్పిన, ఆకాశ మండలం మందున్న, చెప్పండి, దురాత్మ. అందుకే స్పేస్ అట చాలా డేంజరస్గా ఉంటుందట, డార్క్గా. మీరు లైవ్ ఇంటికి వెళ్ళాక తలుపులు వేసేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకుని లైట్స్ ఆఫ్ చేసి విశ్వం లైవ్లో చూపించే వీడియోస్ ఉన్నాయి. నాసా లైవ్ వీడియోస్ అని, స్పేస్ లైవ్ వీడియోస్ అని మీరు కొట్టి అలా కొంచెంసేపు అలా చూడండి. లైవ్ ఇప్పుడు కనబడుతుంది. మీరు విశ్వాన్ని అలా చూడండి, చాలా డార్క్గా కనబడుతుంటుంది. అందుకే వాడిని ఏమని పోసి చెప్పిన, చీకట శక్తి, దురాత్మల సమూహం. ఆడు ఎక్కడా ఉండలేడు, గుర్తుపెట్టుకోండి. ఆడు హెవెన్లో ఉండలేడు. ఆడు హౌస్ ఎక్కడరా అంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి అందరూ అన్నారట, స్పేస్ వాక్ చేస్తామన్నారట. స్పేస్ వాక్ చేస్తే దేవుడు కనబడ్డా, ఆ స్పేస్లో నువ్వు ఎంత తిరిగినా ఎవడు కనబడతా చెప్పండి. నువ్వు ఎంత తిరిగినా వాడు కనబడ్డగా, క్షమించండి, దేవుడు కనబడ్డు. కానీ ఎవరు కనబడతా చెప్పండి, ఆడు కనబడతాడు. ఒకవేళ కనబడితే అలాంటి కెమెరాలు డెవలప్ అయితే ఏదో యాంటీ ఎనర్జీ ఏదో పని చేస్తుందని మాత్రం ఒకరోజు ఖచ్చితంగా సైన్స్ అంత ఎత్తుకెగితే పట్టుకుంటుంది. అక్కడ ఉంటాడు అంటే ఆడు అక్కడ ఉంటాడు, ఇక్కడికి వస్తాడు. ఆడికి ఏజెంట్లు ఉంటారు కదండి. సెంట్రల్లో ఉన్న వాళ్ళకి స్టేట్లో ఎలా ఉంటారో, స్టేట్లో ఉన్న వారికి పంచాయతీలు ఎలా ఉంటారో, ఆడి సెంట్రల్లో అయితే ఆడి ఏజెంట్లు ఉంటారు. ఆడి ఏజెంట్లు అప్పుడప్పుడు చచ్చిపోతారు. నా మాటలు అర్థమవుతుంది. అప్పుడప్పుడు చచ్చిపోతారు, వీడియో కాల్ చేస్తారు. అప్పుడప్పుడు ఆడు రకరకాలుగా వస్తుంటాడు, రకరకాల పని చేస్తాడు. ఆడు పిల్ల బచ్చాగా వాళ్ళందరంటే ఆడు పెద్దోడేళ్ళండి. ఆ వచ్చి ఏం చేస్తారంటే మనల్ని రేపుతారన్నమాట. నేను అడుగుతున్నాను, పవర్స్ ఉన్నాయా అంటే యాంటీ పవర్స్ ఉన్నాయి, పాజిటివ్ పవర్ ఉందంటే థర్డ్ హెవెన్లో ఉన్నాయి. ఆయన మనకి అనుకూలమైన శక్తిగా అక్కడి నుంచి ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. మనకి యాంటీగా పనిచేసే మరొక పవర్ ఉందంటే అది పనిచేస్తుంది, దాని టెస్ట్ అక్కడ వేసుకుంది. ఇన్నిటి మీద బాగానండి, వీటన్నిటిని దేవుడు చెప్పండి ఆవహించున్నాడంట. సాతానగోడైనా ఆయన ఉనికిలోనే ఉండాలి, నువ్వైనా ఆయన ఉనికిలో ఉండాలి. అంటే ఈ వచనాల భావం నీకు నాకు ఏం చెప్తుందంటే, అన్నిటిపైన ఆవహించున్నప్పుడు దావీదు అంటాడు, నీ కళ్ళు గప్పి నేను ఎక్కడికి దాటిపోగలను. మన పాట అదే కదండి. నేను ఎక్కడికి పోగలను, నేను కూర్చుంటుట, లేచుట, నేను నా నాలుకకు మాట రాకమునిపే. అంటే నువ్వు ఇక్కడ లేవనడానికి లేదు, నువ్వు అన్నిట్లో ఉన్నావు, అన్నిటిపైన వ్యాపించున్నావు. క్షమించండి, అన్నిటిపైన వ్యాపించున్నావు. అన్నిటిపైన వ్యాపించుంటే నీ కమ్యూనికేషన్ దాటి నేను ఎక్కడికి పోగలను? చివరికి పాతాళానికి పోయి దాక్కుందాం అనుకున్నానా, అక్కడ నీ ప్రజెన్స్ ఉంటుంది.
గ్రహాల్లోకి పోయి దాక్కుందాం అనుకున్నానా, అక్కడ నీ ప్రజెన్స్ ఉంటుంది. నేను ఎక్కడికి నేను దాటిపోలేను, కానీ నీ ప్రజెన్స్ ఉంది. నీ పర్సనాలిటీ, నీ ప్రజెన్స్ ఉంటే నీ పర్సనాలిటీ ఎక్కడ ఉందంటే మూడో ఆకాశంలో ఉంది. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు చనిపోయాను. తెలుసు కదా, ఈ వచనం చదివగా 2 Corinthians 12 ఉంటుంది. 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు చనిపోయాను. ఆ మనుషుడు మూడో ఆకాశానికి, మూడో లోకానికి కాదు చెప్పండి, మూడో ఆకాశానికి కొనుపబడును. వశింప సఖ్యము కాని మాటలు, అంటే ఆ యూనివర్స్లో, థర్డ్ యూనివర్స్లో వశింప సఖ్యంగా నా మాటలు ఆ వ్యక్తి వింటున్నట్టు నాకు వినబడుతుంది. అవి మనుషులు చెప్పండి పలకజాలదు. అంటే ఆ లాంగ్వేజ్ వేరు, ఆ గ్రావిటీ వేరు, ఆ సౌండ్ ట్రావెల్ వేరు. అది మనం వినలేం, అది మన ఊహలకు అందదు, అది మనకు అర్థం కాదు. అందుకే పౌలు ఏమన్నాడంటే, నాకు తెలుస్తున్నట్టే ఉంది కానీ మాట్లాడదామంటే మాట్లాడలేం, చూస్తున్నట్టే అనిపిస్తుంది కానీ చూడ్డానికి ఈ కళ్ళు సరిపోవు. ఆ మూడో ఆకాశంలో ఉన్నాడు. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. చెప్పండి, యూదులు 7 ఆకాశాలు అన్నారు, అది పక్కన పడేయండి. బైబిల్ ప్రకారం పౌలు కన్ఫర్మ్ చేశాడు, బైబిల్ ప్రకారం 3 ఆకాశాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం చెప్పండి 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలంటే దేవుడుండే లోకము చెప్పండి, మనుషులుండే భూలోకము, రెండోది చచ్చిపోయిన ఆత్మలు, అంటే చచ్చిపోయిన మనుషుల ఆత్మలు ఉన్నాయి చూసారా, ఆ ఆత్మలు ఉండే లోకం, దాన్నే పాతాళం అంటారు. అంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకం, ఇది 3 లోకాలు. మరి ఆకాశాలు అంటే ఏంటంటే థియలాజికల్గా విడదీస్తే మనం ఉంటున్నది స్పేస్, కనబడుతున్న విశ్వము, దానికి దాటి వెళ్ళిపోతూ ఉండేదే చెప్పండి 3వ ఆకాశం. అక్కడ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడు 3వ ఆకాశంలో అక్కడ ఉంటే, అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన, అలాంటి గొప్ప గుణగణాలు కలిగిన ఆయన, అలాంటి గంభీర వ్యక్తిత్వం కలిగిన ఆయన ఇక్కడ లేడనడానికి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పలే. ప్రజెన్స్ అంటే ఆయన కమ్యూనికేషన్ అంతా ఉంది. అప్పుడప్పుడు మీరు చూసారా, ఒరే నువ్వు అక్కడ ఉండగానే నీకు ఇవన్నీ ఎలా తెలిసిపోతున్నారు అంటాడు. మన నెట్వర్క్ అలా ఉంటుంది అంటాడు. ఏంటది నెట్వర్క్ అట్. నువ్వు 360 గడివి, 3 యాంగిల్లో ఉన్నవాడివి, నీకే అంత నెట్వర్క్ ఉంటే అని అడుగుతున్నాను. ఆయనకి ఎంత నెట్వర్క్ ఉంటుందండి తెలియదు ఆయనకి. ఆయనే నెట్వర్క్. ఆయనలోనే ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి జేబీ ఉంటే ఈ ఆకాశాలన్నీ ఎక్కడున్నాయో చెప్పనా, ఆయన జేబీలో ఉన్నట్టు అన్నమాట. ఇందులో ఎవరేం చేస్తున్నారో ఆయనకు తెలియదా? ఇప్పుడు పొడవ ఎత్తు ఎడలపు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ పరిదే నేను చూడగలను. అదే బాగా వినండి, నేను ఇంకా హైట్ ఉన్నాను అనుకోండి, బాగా వినండి, ఈ లోకోట అంతా చూడగలను. ఇంకా హైట్ ఉండి ఇంకా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయనుకోండి, కాకినాడ మొత్తం చూడగలను. ఇంకా సైజు పెరిగిపోయాను అనుకోండి చెప్పండి, నా జిల్లా చూడగలను. ఇంకా పెరిగిపోయాను అనుకోండి, ఇంకా పెద్ద కళ్ళు జూమ్ చేసే కళ్ళు ఉన్నాయనుకోండి, రాష్ట్రం మొత్తం చూడగలను, చూడలేను. ఇంకా అలా పెద్ద అయిపోతే ఏమవుతుందని చెప్పండి, ప్రపంచం కూడా చూడగలనా, చూడలేనా? అంటే పర్సనల్లీ మీకు అర్థం అవ్వడానికి మాత్రం చెప్తున్నాను. దేవుడు అంతకు మించి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్నిటిపైన ఉన్నాడు, అంతకు మించి ఉన్నాడు. ఇంత గొప్ప గణాలు కలిగిన దేవుడు తన విశ్వవ్యాప్తంగా ఆయన ప్రయాణం చేస్తూ ఆయన చేస్తున్న పని ఏంటో ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి, ముగిద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను మీకు తోడయుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. ఏమని చెప్తాడు, ముగిద్దాం, జాతికి వినండి. దేవుడు ఎక్కడంటే ఆయన అగ్నిలో ఉండగలడు, ఎక్కడైనా అంటే ఆయన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్కడైనా ఉండగలడు, కానీ ఆయన్ని 2 కళ్ళతో చూడాలంటే మాత్రం చెప్పండి చూడలేము. మోసే అడిగాడు, ఇందాక తమ్ముడు చెప్పాడుగా, మోసే అడిగాడు, ప్రభా ఏంటి నీ డిజైర్ ఏంటని అడిగితే మోసే అన్నాడు, ఏం లేదు ప్రభు ఒకసారి కనిపించా అన్నాడు. కనిపించేటప్పుడు దేవుడు అన్నాడు మోసేతో, నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూడలేవు కానీ నా మహిమను చూస్తావు. అంటే నా కమ్యూనికేషన్కి ఒక ఇమేజ్ ఉంది, దాన్ని చూడగలవు తప్ప నా పర్సనాలిటీని చెప్పండి
నువ్వు చూడలేవు. ఎందుకు నువ్వు చూడలేవంటే నువ్వు ఉన్నది రెండో ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది మొదట ఆకాశంలో లేవు, నువ్వు ఉన్నది మూడో ఆకాశం, క్షమించండి, నువ్వు ఉన్నది మూడో ఆకాశంలో లేవు, నువ్వు మొదట ఆకాశంలో ఉన్నావు కనుక ఇందులో నుంచి నన్ను చూసేయాలనుకుంటే ఎట్టా కుదురుతుంది మోసే అని అడిగాడు. ఆ టైంలో వాళ్ళకి అర్థమయ్యేలా దేవుడు ఏమన్నాడంటే, నీకు ఆశ ఉంది కనుక నన్ను అర్థం చేసుకునేలా ఒక మహిమ చూపిస్తానులే అన్నాడు. ఆ మహిమ చూస్తేనే పిచ్చెక్కేసింది ఎవరికి? మోసేకి. అది చూస్తేనే మోసేకి పిచ్చి పడితే మొత్తం దేవుడు ఎలా ఉంటాడో చూడాలంటే మీకు డౌట్ వస్తుందో లేదో, పోనీ చచ్చిపోయాకన్నా చూస్తామంటే చెప్పండి, అప్పుడు చూస్తాం చూడమా? మీకు ఎప్పుడు చూడాలనిపించలేదు దేవుడిని? నాకు చూడాలనిపించి అడిగాను ఒక ఆయన్ని, ఎలా ఉంటాడని అంటే సామంసాయిగా ఉంటాడు అన్నాడు. మరి ఎవరిని చూస్తాడేటో. ఇంకోటి డౌట్ ఉందండో, కొంచెం థియలాజికల్గా ఇది కొంచెం రైటే, కొంతమంది నమ్మరు కానీ చాలామంది దేవుడు కనబడుతున్నారు అంటారు, చూసారా? ఎందుకు అలా అంటారు? నిజానికి కొంతమందిని చూస్తే వాళ్ళు అబద్ధాలు ఆడరు, నిజంగానే వాళ్ళకి దేవుడు కనబడుతున్నారని చెప్తారు. వాళ్ళు నిజంగానే వాళ్ళకి దేవుడు కనబడుతుందని వాళ్ళు ఎలా అంటారు? వాళ్ళు నిజానికి వాళ్ళు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, అంత ఉందా స్థానంలో ఆ ఏజ్లో. మరి వాళ్ళకి దేవుడు కనబడ్డగా అంత గంభీరమైన దేవుడు మూడో ఆకాశంలో ఉంటే ఆయన కనబడతాడు కదా, మరి ఆయన కనబడ్డ కదా, ఆయన కనబడ్డని వీళ్ళు ఎలా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన మైండ్కి ఒక విధానం ఉంటుంది. ఎక్కువ దేవుడు ఇప్పుడు నేను ఇక్కడ మోకాలు వేసి ఒక 3-4 రోజులు ఉపవాసం ఉండలేదు, ఒక 40 రోజులు ఉపవాసం ఉండి నా మైండ్ సెట్ చేసుకుని నువ్వు కనబడితే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను, అసలు నువ్వు నాకు కనబడాల్సిందనే మైండ్లో నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అనుకోండి, ఆయన కనబడ్డగానే చెప్పండి, బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఎవడు చెప్పండి, ఆడే వెలుగు తోతకొచ్చి బిడ్డ టెన్షన్ నాకు ఫాస్టింగ్ ఉంటున్నావు కదా, లేచి చెప్పండి, నిన్ను అడుగు కట్టుకాను. కానీ మనకి ఏదో వెలుగు వచ్చినట్టు, ఎవరో వెలుగులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఈ సిన్నులన్నీ ఎవడే చెప్పనా? సాతానగాడివి. అంటే దేవుడు మనకు కనబడ్డ కానీ అక్కడక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతమంది సాక్ష్యాలు వింటుంటే మాకు ఏదో వెలుగు వచ్చినట్టు అనిపించిందంటే బహుశా చెప్పండి, బహుశా ఆడిగానే వచ్చాడేమో. అప్పుడప్పుడు మాకు దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుందంటే బహుశా చెప్పండి, ఆడే మాట్లాడుతున్నాడేమో. అదేంటండి మరి దేవుడు కనబడ్డా దేవుడు మాట్లాడంటే, ఇంత బైబిల్ ఉన్నప్పుడు, ఇంత గ్రంథం ఉన్నప్పుడు ఇందులో లేకుండా కొత్తగా నీకు చెప్పేదేముంది? లేదంటే పలానా తారీఖున పలానా రోజు షెడ్ వేయమని దేవుడు చెప్పాడంటే, షెడ్కి దేవుడు రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఈ షెడ్కి డేవిడ్, సుధాకర్, జేమ్స్ మీరందరూ కలిసి ఏ రోజు మీరు షెడ్ వేస్తారంటే అని నాకు దేవుడు చెప్పాడు అన్న, ఈ నమ్ముతారా నమ్మరా చెప్పండి? రేపటి కల్లా డబ్బులు ఇచ్చేస్తారు మీరు ఎవరో. ఇదిగో 24వ తారీఖు కల్లా దేవుడు నన్ను షెడ్ వేయమని నన్ను ప్రేరేపించాడు. రాత్రి నాకు అనమాట ఎవరా యవనుల పేర్లు కూడా చెప్పమన్నాడంటే ఎవరా చెప్ప నడుతున్నాను. ఇలాంటి మాటలన్నీ ఒకటి వాళ్ళకి సైకలాజికల్గా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి, లేదా అంతకు మించి వాళ్ళకి నిజంగా ఏదైనా కనబడ్డదంటే బహుశా చెప్పండి వాడే కనబడ్డాడేమో. వాడు చెప్తాడు, వాడు ఎలా చెప్తుంటాడు, అక్కడికి వెళ్ళమంటుంటాడు, ఇక్కడికి వెళ్ళమంటాడు, చెప్తున్నాడు. వాక్యంలోంచి కాకుండా, ప్రసంగంలోంచి కాకుండా, పరిస్థితుల్లోంచి కాకుండా ఏదో డైరెక్ట్ వెలుగు నా దగ్గరకు వస్తుందని ఎంత పెద్దవారు మీకు చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నాను, దాన్ని సస్పెక్ట్ చేయండి, అనుమానించండి, పూర్తిగా దాన్ని చెప్పండి, నమ్మకండి, దాన్ని పూర్తిగా వ్యతిరేకించండి. మనకి లేఖనం చెప్తుంది, దేవుడిని చెప్పండి మనము అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితి కలిగిన దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజెన్స్ దాటి మీరు ఎక్కడికి చెప్పండి పోలేరు. అంటే దేవుని గుణలక్షణాలు, ఈ లక్షణం నేర్చుకోవడం వల్ల మాకు ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే భయం వస్తుంది. భయం అంటే ఏంటి? అమ్మో నేను రహస్యంగా ఆయన దగ్గర ఏది చెప్పండి దాయలేను, నా పేరెంట్స్ దగ్గర దాయగలను, నాకు కావాల్సిన వారి దగ్గర నేను దాయగలను, నా ఫ్రెండ్స్ దగ్గర నేను దాయగలను. కానీ నేను ఎంత డార్క్ సీక్రెట్ ఏరియాకి వెళ్ళి నేను ఎంత డార్క్ వర్క్ నేను చేసినా ఆయన కన్నులకి కనబడకుండా నేను ఏది దాయలేను. ఆయన అంతటా వ్యాపించున్నాడు, ఆయన అంతటా కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు. ఆయన దాటిని, అందుకే దావీదు భయం వేసేదంట. దావీదు అన్నాడు, నేను ఎక్కడికి నీ ఉనికిని దాటిపోగలను, నేను ఎక్కడ పోగలను? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈరోజు ఎదిగి రేపు పొద్దున్న నేను ఏం చేయబోతున్నాను అన్నీ నీకు ముందుగానే నీకు తెలుసు. ఎందుకంటే మా అంతట మీద నువ్వు వ్యాపించి ఉన్నావు. ఎబ్రీ పత్రిక ముగించేద్దాం ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం.
మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవి అన్నీ వస్త్రము వల్లే పాతగిలును, అవి వస్త్రము వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, అవి వస్త్రము వల్లే పాతగిలను కానీ ఉత్తరీయుల వల్లే వాటిని మడిచివేయదు కానీ అవి వస్త్రం వల్లే మార్చబడిన కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరాలు తరగవని చెప్పుచున్నాడంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి సందర్భం మాట్లాడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవం ఎలా ఉందని రాస్తున్నాడు చూడండి. అక్కడ ఆకాశాలు నశించిపోతాయి, గ్రహాలు నశించిపోతాయి, కనబడుతున్న ఈ రెండు ఆకాశాలు నశించిపోతాయి, కానీ దేవుడికి ఎప్పటికీ తరగనంత వయసు ఉందంట. అంటే వయసు ఇంక తరగదనే పదం కన్నా ఆయనకి వయసే లేదు. అందుకే గతించిన తరగతులు మీకు చెప్పాను, ఆయన బాలుడా కాదు, ఆయన వృద్ధుడా కాదు, ఆయన నడి వయసులో ఉన్నవాడా కాదు. అందుకే ఆయన థియలాజికల్గా ఆయన ఏమంటారంటే నిత్య యవ్వనంలో ఉండేవాడే నిత్యుడైన దేవుడు. మరి దానియేలు గారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వృద్ధుడు ఒకటి నాకు కనబడ్డాడు అన్నాడు కదండి. అంటే ఆ వ్యవహారం వేరు, అది ఎప్పుడైనా చూద్దాంలేండి. దాని ఉనికి వేరు, దాని వివరణ వేరు. అంటే దేవుడు సీనియర్ అని చెప్పడానికి దానియేలు చెప్తున్న మాటే తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన ఎలా ఉంటాడు. ఈ మధ్య వయసు తగ్గిపోయింది, కొంచెం దేవుడు మెట్లు పైకి ఎక్కలేకపోతుందంటే ఇది మీ దగ్గర, ఇక మీకు సెట్ అవుతుంది. అందుకే దేవుడిని పూర్తిగా బైబిల్లో ఉన్నట్టు అర్థం చేసుకోలేకపోయారు కనుక బయట దేవుడికి చెప్పండి ఇలా ఇసురుతుంటారు, చూసారా? ఇలా దేవుడికి ఇసురు పెట్టండి, నాకు అర్థం కాదు. దేవుడికి ఇలా ఇసురుతుంటాడు. ఒక ఆయన అయితే ఆయన లింగి సర్దుతున్నాడు దేవుడికి లింగి ఏటో, దేవుడికి సీర ఏటో, దేవుడికి లింగీలు కడుతుంటారు, సీరలు కడుతుంటారు, ఎలా ఇసురుతుంటారు. దానికి ఎందుకు ఇసురుతున్నారంటే వాడు దేవుడు సర్వవ్యాప్తి అనుకోరు. ఏమనుకుంటారు చెప్పనా? సర్వాంత్రియం. అంటే ఇందులో కూడా దేవుడు ఉన్నాడు కనుక ఆ పూజారి గారు అంటున్నారు, కొంచెం తగ్గించండి, ఏసీ తగ్గించండి, చలి వేస్తుంది అన్నాడు. ఎవరికి? దేవుడికి చలి ఏడు పెట్టండి. చలి పుట్టించింది ఆయన, వేడి పుట్టించింది ఆయన, అన్నిటికీ దాటున్నది ఆయన. ఎంతకింత కామెడీగా దేవుడిని పూజిస్తున్నారు సొసైటీలు అంటే మళ్ళీ చెప్తున్నాను, అసలు దేవుడు ఏంటో ఈ సమాజానికి అర్థం కాదు. అందుకే ఈవెన్ యేసుప్రభు బొమ్మ కూడా బైబిల్ ఎందుకు పెట్టొద్దు అంటదంటే ఆయన అవమానించడం. యేసుప్రభు బొమ్మ కూడా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మరియమ్మ బొమ్మకు కూడా మొక్కకూడదు, గుర్తుపెట్టుకోండి. సిలువకు కూడా మొక్కకూడదు. మరి సిలువ పెట్టుకుంటాం కదండి, అంటే ఐకాన్గా పెట్టుకో, ఇలాంటి సిలువ గుర్తు మీద యేసుప్రభు చనిపోయిన గుర్తుకు పెట్టుకో తప్ప ఆ సిలువకు మొక్కకు. యేసుప్రభు ఇలా ఉండేవాడిని ఒక సింబల్ పెట్టుకో తప్ప ఆ సింబల్కి మొక్కకు. ఆయన అందులో చూడక, ఎందుకంటే ఆయన తీసుకొచ్చి ఏదో ఒక మెటీరియల్లో చొప్పిస్తే దేవుడు ఏమంటే చెప్పిన అది పాపం. అంత గంభీరమైన దేవుడు. సొలొమోను మందిరం కడితేనే, బంగారు దేవాలయం కడితేనే ఇందులో నన్ను ఉండమంటావా అని అడిగాడు దేవుడు. మహా ఆకాశాల పట్టజాలు నేను నన్ను తెచ్చుకొచ్చి నువ్వు కట్టే ఇంట్లో నన్ను ఉండమంటున్నావు అంటే ఎట్టా ఉంటాను సొలొమోను అన్నాడా లేదా? అలా దాయిని ₹10 బొమ్మ కొని నువ్వు ఇందులో ఉన్న ప్రభువా నువ్వే మా బాధలను తీర్చాలంటే బొమ్మకే నువ్వు వచ్చేద్ది, చెప్పండి. యూనివర్స్కి నవ్వు వచ్చేది, అన్నిటికీ నవ్వు వస్తుంది. దేవుడు అందులో లేడు. అందుకే ఏ బొమ్మలకే మొక్కండి, ఏ గుడిమెట్లకి మొక్కకండి, ఎక్కడ బయటలు కొట్టినట్టు కొబ్బరికాయలు అవి కొట్టకండి, క్యాండిల్స్ వెలిగించకండి. నీ మళ్ళీ చెప్తున్నాను, ఆకాశమందున్న దేవుని వైపు తలెత్తి తండ్రి మా ప్రాబ్లం ఇదని ప్రార్థన. అది ప్రభు చెప్పాడు. ఏమని? దేవుడు ఎక్కడున్నాడు అయ్యి అంటే ప్రభు అంటాడు పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశంలో లేడు, భూలోకంలో లేడు. ఆయన వ్యక్తిత్వం ఎక్కడుందంటే ప్రభు చెప్పాడు ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి. ఆ పరలోకం ఎక్కడుందంటే చెప్పండి? 3వ ఆకాశంలో ఉంది. అక్కడున్న వీటన్నిటిపైన చెప్పండి ఆయన వ్యాపించి ఉన్నాడు. ఈ ఒక్క పని మీకు అర్థమైతే ఆయన వ్యాపించున్నది అన్నది మనకి ఏమి నేర్పిస్తుందంటే భయం నేర్పిస్తుంది. నా నడక, నా పడక, నా మాటలు, నా నిర్ణయాలు, నా ఖర్చులు, నా వ్యవహారం అన్నిటిని అవి చూపిస్తున్నాయి. నేను అందరి దగ్గర నేను ఏదన్నా విషయాన్ని దాయగలనేమో కానీ ఆయన దగ్గర నేను దాయలేను. ఆయనకి సమస్తము తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.